ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళిగా మలుచుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రజలను కోరారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి కార్యక్రమాన్ని స్థానిక 3 లైట్ జంక్షన్స్ ఎండోమెంట్స్ ఆఫీస్ రోడ్లో ఆయుష్ విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలు అలంకరించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాచార్య రాఘవానంద వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రజలు సుమారు 3000 మందిచే యోగాభ్యాసాన్ని, ప్రాణాయామ ప్రక్రియలను చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శారీరక మానసిక ఆరోగ్యంతో మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసే యోగా అనాదిగా భారతీయ జీవన శైలిలో అంతర్వాహినిగా ఉందని, ఈ విశిష్ట విజ్ఞాన ప్రయోజనాలను ప్రపంచ మానవాళి అందరూ పొందాలనే శ్రేయోభావనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి కారణంగా దశాబ్ద కాలంగా ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలో గత నెల రోజులుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ మాట్లాడుతూ యోగా విద్య భారతీయుల విశిష్ట సంపదని, ఈ విద్యను ప్రపంచ దేశాలకు పంచి మన దేశం విశ్వగురువుగా నిలిచిందన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఆరోగ్య సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగా పట్ల ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ప్రసంగిస్తూ దేహం, మనస్సు, మేధస్సులను సుదృఢం చేసే యోగాను అందరూ సాధన చేయాలని కోరారు. వేడుకల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించిన యోగాచార్యులను, శిక్షకులను, ఆయుష్ తదితర శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో శుభానికేతన్ విద్యార్థులు, పీఠికాపుర యోగా విద్యాపీఠం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, యోగాచార్య రాఘవానంద ఆధ్వర్యంలో పతంజలి యోగా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు బిస్మిల్లా ఖాన్ వాద్య సంగీతానికి అనుగుణంగా నిర్వహించిన యోగాసన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుని అలరించాయి. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ డి రవీంద్రనాథ్ రెడ్డి, డిఆర్ఓ జె వెంకట్రావు, ఆయుష్ విభాగ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్, డ్వామా పీడీపీ వెంకటలక్ష్మి, మెప్మా పీడీ వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, యోగా సాధనాభిలాషులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈవెంట్లో ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అండ్ ఫ్రమ్ డే 1 మనం అనుకున్న దానికన్నా అంతకు రెండింతలు యాక్చువల్లీ వాలంటీర్స్ వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయటం, ఏదో ఫోర్స్ఫుల్గా మనం ఏదో తీసుకురావటం లేకపోతే కూర్చోపెట్టడం కాకుండా ఎవ్రీ టైమ్ కాకినాడ హ్యాస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్ టు దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. And I really want to congratulate the entire team from district administration, all departments, in fact, almost like 10 departments coordinate effort including health, MEPMA, DWAMA, DRDA, then civil supplies, municipal commissionerate, COZP, panchayat offices, almost 10 to 12 departments. Of course, collectorate nunchi DRO garu, JC garu, we all coordinated, but every department and most important, everywhere, pratisari police, and I can tell you for sure, not even a single incident anywhere. 5,000 మంది 6,000 మంది ఉన్న చోట కూడా ఎక్కడే కానీ ఒక ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా రావడం, కూర్చోవడం, చేయటం, వెళ్ళిపోవడం. సో అంత స్పిక్ అండ్ స్పాన్ జరిగింది మీట్ అంటే ఎవ్రీవేర్ ఇన్ దిస్ లాస్ట్ 1 month. సో థ్యాంక్ ఎవ్రీవన్. అండ్ లాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ వన్ రీజన్. అంటే ఈ రోజు రావడం దీని గురించి కాదు కానీ, బట్ ఎంటైర్ 1 month దే హ్యావ్ రన్ ఏ క్యాంపెయిన్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి అందరికీ యోగా అలవాటు చేయాలి ఈ 1 month ప్రోగ్రాంలో టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ 21st June ఒక 1 month ముందు నుంచి కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు అనేది ఐ హావ్ సీన్. ఐ కంగ్రాచులేట్ కలెక్టర్ సార్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ 1 month క్యాంపెయిన్. అట్లనే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యోగా చేయడానికి యోగా గురువు గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పేది ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు, ప్రత్యేకంగా మనం ఏం కొనుక్కురావాల్సిన అవసరం లేదు. ఒక 5-6 అడుగుల ప్లేస్ ఉంటే సరిపోతుంది. టైం ఆఫ్ ద డేతో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పొద్దున్నే చేస్తే మంచిది, బట్ అన్ని వేళల్లోనూ చేయడానికి సరిపడే యోగాసనాలు ఉన్నాయి. పొద్దునైనా చేయొచ్చు, మధ్యాహ్నం అయినా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు.
సో దీన్ని మనందరం ఈ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళడానికి యోగాని ఇంకల్కేట్ చేసుకొని డైలీ లైఫ్లో దీనికి ఎక్కువ టైం అవసరం లేదు కాబట్టి. అండ్ వన్ అదర్ యూనిక్ థింగ్ టు యోగా ఇస్ మిగతా ఎక్సర్సైజెస్ ఏమైనా ఓన్లీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. యోగా ఈజ్ గుడ్ ఫర్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఇంత హోలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్న యోగాని అందరం పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. ఒక పీస్ఫుల్నెస్ కోసం ఆడనివ్వండి, ఒక కాన్సన్ట్రేషన్ కోసం ఆడనివ్వండి, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడనివ్వండి, ఒక ఎడ్యుకేషన్ కోసం అంటే మన పెంచుకోవడం కోసం ఆడనివ్వండి. అంటే ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది అది పర్టికులర్ పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ వన్ కెన్ టేక్ ఇన్ యోగా. మరి ఈ యోగాని ఒక లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే వీ కెన్ బిల్డ్ అ హ్యాపీ లైఫ్. యోగాని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మిద్దాం, ఆరోగ్య భారతదేశాన్ని నిర్మిద్దాం అని గౌరవ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి చాలా కృషి చేస్తున్నారు. అలాగే వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా హెల్త్ని బిల్డప్ చేద్దాం. అలాగే ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ 1 డే యోగా కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్గా జరగడానికి ఎంతో కృషి చేసిన మన గౌరవ కలెక్టర్ గారు, టీఆర్ఓ గారు, కమిషనర్ గారు, ఎస్పీ గారు, అలాగే యోగా గురువు గారు, అలాగే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చేస్తాం. ఆ యొక్క మహర్షుల ద్వారా మనం తెలుసుకున్న ఈ రోజుకి కూడా చాలా చోట్ల ఆయుర్వేద కళాశాలలు కూడా ఉన్నాయి. అందులో భాగమే ఈ యోగా. యోగా అన్నది శరీర దారుఢ్యమే కాదు, మన యొక్క మనస్సు, మేధస్సు అన్నీ కూడా మన కంట్రోల్, మన అండర్లోకి వచ్చే ఒక సాధన. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా చేయాలని మోడీ గారిని ఆహ్వానించి విశాఖపట్నంలో ఈ యొక్క బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారైనటువంటి షణ్మోహన్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ 4 రోజుల నుంచి కూడా కాకినాడలో చాలా అత్యంత అద్భుతంగా ప్రతి వాడలోనూ, ప్రతి స్కూల్స్లోనూ, అన్ని చోట్ల కూడా వారి ఆధ్వర్యంలో వారి యొక్క టీం, ఎస్పీ గారు, కమిషనర్ గారు మరియు డిఆర్ఓ గారు, జేసీ గారు అందరూ పెద్దలు మన యోగా గురువు గారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ అవకాశం కల్పించిన నాకు వేదిక పెద్దలకు కలెక్టర్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ